ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సురేష్ బాబు గారు, మిథున రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉంటుందో తెలియజేస్తారా? సో మిథున రాశి వాళ్ళకి ఓవరాల్గా బాగుందండి. ఒక ప్రొఫెషన్ ఫ్రంట్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి సూర్యుడు 12th హౌస్లోకి వస్తున్నారు కాబట్టి 12th హౌస్లో సూర్యుడు ఉంటే స్థాననాశనం, అంటే సూర్యుడికి మోస్ట్ క్రూయల్గా బిహేవ్ చేస్తాడు, క్రూర స్వభావాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి 12th హౌస్లో సూర్యుడు ఉంటే స్థాననాశనం అని చెప్తూ ఉంటారు. కొంచెం ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో చాలామంది కోల్పోయే అవకాశం, లేదా ఉద్యోగంలో డీప్రమోషన్ రావటం, లేదంటే ఉద్యోగంలో విపరీతమైన అవమానాలు జరగటం కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏదైనా జరిగితే దాన్ని మరీ టూ మచ్ నెగిటివ్గా తీసుకోకుండా ఒక ఈవెంట్ ఏదో అయిపోయిందిలే, జరిగింది ఏదో జరిగిపోయింది, టేక్ ఇట్ ఈజీ అన్నట్లు సింపుల్గా ఉండండి. ఎందుకంటే గట్టిగా పట్టుకోండి, కోపం పడితే అనవసరం జాబ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఒక్క విషయమే జాగ్రత్త, మిగతా అంతా బాగుంది. ఓకే, సో ఇన్ డెప్త్ గా డీటెయిల్ చూద్దాం. అంటే ఇలా చెప్తే జనాలకు నచ్చదు కదా, ఇంకొంచెం ఎలా నిజమా అనుకుంటా. మరే అయితే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు అంతా మనకి మిథున రాశిలో ఉంటాయి. మనకి పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే కా, కి, కు, కం, చా, కే, కో, హా అన్న పేర్లంతా కూడా మనకి మిథున రాశిలో ఉంటాయి. గ్రహస్థితి కనుక చూసుకుంటే ఇదే మిథున రాశిలోకి సూర్యుడి సంచారం ఉందండి జూన్ 15న. దానికి ముందు వీళ్ళకి వృషభ రాశిలో ఉంటారు. ఈ పొజిషన్ మిథున రాశి వాళ్ళకి మంచిది కాదు. జాబ్లో ప్రాబ్లం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బుధుని సంచారం అగైన్ మిథున రాశిలో ఉంటున్నారు, ఇది మంచిది, బుధుడు కాపాడుతాడు. శుక్రుడు సంచారం మీనంలో ఉన్నారు. కుజుడు వచ్చేటప్పుడే వీళ్ళకి జూన్ 7న సింహరాశిలో ప్రవేశిస్తున్నారు అనమాట. ఈ యొక్క గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్యుడు కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు, కుజుడు వీళ్ళకి చాలా సహకరిస్తున్నారండి. అందుకని చెప్పేసి సూర్యుడు ఎంత ఇబ్బంది పెడుతున్నాడో కుజుడు అంత సపోర్ట్ ఇస్తున్నాడు. అందుకని బ్యాలెన్స్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత బుధుడు వల్ల ఏమవుతుందంటేనండి, బుధ శుక్రుడు ఇద్దరి వల్ల కొంచెం అభయప్రదంగా శోభాయమానంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక రకంగా చూసుకుంటే కొంచెం జాబ్లో ఒడిదుడుకులు తప్పక మిగతా అంతా బాగుంది రాశి వాళ్ళకని చెప్పుకోవాలి. సూర్యుడు 1st హౌస్లో ఉంటే ఏమవుతుంది, 7th హౌస్ని చూస్తూ ఉండటం వల్ల వీళ్ళకి దేహాతి సతతం సంతాపకాలతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష అని చెప్తారు. అంటే బంధువులతోటి మిత్రులతోటి వృధాగా వీళ్ళే గొడవ పడుతూ ఉంటారు. అందుకని ఇంటర్పర్సనల్ స్కిల్స్ చక్కగా మెయింటైన్ చేసుకుని టైం భోజనం చేయడం చాలా ఇంపార్టెంట్. దేహాతి శరీరంలో బాధ ఉంటుంది. ప్లస్ 7th హౌస్లో ఉండటం వల్ల భార్యకు కానీ లేదంటే పార్ట్నర్స్కి కానీ కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక్కటే వీళ్ళు ఈతలో చూసుకోవాల్సిన జాగ్రత్త. కుజుడు వీళ్ళకి విపరీతమైన యోగ్యతను ఇస్తున్నాడండి. ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ ప్లానెట్గా ఉన్నారు ఈ రాశి వాళ్ళకి. విత్తలాభం, మనకి మహర్షులు ఏం చెప్తారంటే విత్తలాభం సదా ఆరోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ వస్త్రలాభో ధన ప్రాప్తి తృతీయగే కుజ అని మనకి సంస్కృతంలో చెప్తారు మహర్షులు. ధనలాభం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, కోరుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటుంది, బంగారు వస్తువులు ఖచ్చితంగా కొంటారు వీళ్ళు. చాలా ఫేవరబుల్గా ఉంది. రేటు ఎంత పెరిగినా కానీ ఆ రేటులకు అడ్డం కాదు, కొనేస్తారు. తర్వాత వీళ్ళకి ధన ప్రవాహం కూడా వస్తుందండి. తర్వాత 10వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల కెరియర్లో ప్రోగ్రెస్ ఉంటుంది. మనం ఇందాక కెరియర్లో బాగలేదని సూర్యుడు వల్ల చెప్పుకోవటం వల్ల ఆ సూర్యుడు చెప్పే ప్రాబ్లమ్స్ని కుజుడు కాంపెన్సేట్ చేస్తూ ఉంటాడు. అందుకని బట్ స్టిల్ వాళ్ళు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే కుజుడితో పోలిస్తే సూర్యుడు పవర్ఫుల్ గ్రహం కాబట్టి. నెక్స్ట్ శుక్రుడు అగైన్ వీళ్ళకి 11వ ఇంట్లో ఉండి 5వ ఇంట్లో దృష్టి చూడటం వల్ల ఇది కూడాను చాలా అద్భుతమైన కాంబినేషన్ వీళ్ళకి మనం చెప్పుకోవాలి. అంటే లేడీస్ ద్వారా, తర్వాత డిజైన్స్ ద్వారా, ఫ్యాషన్, హైఫై, బెంచ్ కార్, టాప్ క్లాస్ మూవీస్, షాపింగ్ మాల్స్, ఈ టైప్ అన్ని తిరిగేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళకి ఏముంటుందంటే పుష్టిం కాంతిం తదా కీర్తి ఇష్టసిద్ధి కార్యసాధనం క్షీరాన్న భోజనం కుర్యా చుక్రే ఏకాదశే ఫలం అని చెప్తుంటారు అనమాట. అంటే శారీరకంగా చాలా పుష్టిగా ఉంటారు, కాంతిగా ఉంటారు, అనుకున్న పనులను సేవించుకుంటూ ఉంటారు, మంచి భోజనం చేస్తారు, ఫంక్షన్లు అటెండ్ అవుతూ ఉంటారు. ఆల్మోస్ట్ ఒక సెలబ్రిటీ లాగా లైఫ్ని వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే 11th శుక్రుడు చాలా విపరీతమైన యోగ్యతను ఇస్తుంటారు. ఈ టైంలో వీళ్ళు ఫిలిం స్టార్ని కలవటం, కరిష్మాటిక్ పీపుల్ని కలవటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మిగతా అంతా బాగుంది వీళ్ళకి. రైట్. మరి నక్షత్రాల ప్రకారం మిథున రాశి వారికి ఎలా ఉంటుందండి జూన్ నెలలో? మిథున రాశి కనుక మనం చూసుకుంటే మీరు అడిగిన విధంగా వీళ్ళకి కొన్ని విషయాల్లో ఛాలెంజెస్ కానీ బట్ ఓవరాల్గా బాగుంది. ఫస్ట్ మనకు మృగశిర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి సంపదలు ఉంటుంది, ధనలాభం ఉంటుంది, క్షేమంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు. వెరీ గుడ్. ఓకే. ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుందంటేనండి నాశనము, మృత్యుభయము, కలహము,
ఇవి ఛాలెంజెస్. ఏదో అనుకున్న పనిలో డిస్టర్బెన్స్ రావడం వల్ల ఏమవుతుందంటే భయపడిపోతారు ఏమవుతుందో అని, తద్వారా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇది కూడా ప్రొఫెషనల్ ఫ్రంట్లో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సౌఖ్యంగా ఉంటారు, సంపదలు ఉంటుంది, ధనలాభం ఉంటుంది, క్షేమంగా ఉంటారు. బట్ వీళ్ళకి నాశనము, కలహము, మృత్యు భయము చూపిస్తుంది. పునర్వసు నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, క్షేమంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది. వీళ్ళకి కొంచెం రెండు ప్రాబ్లములు, గొడవ ద్వారా మృత్యు భయం. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే మిగతా అన్ని విషయాలు చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం అంటే ఇంట్లో వాళ్ళ కారు కానివ్వండి, రిఫ్రిజిరేటర్ కానివ్వండి, వాళ్ళు కంఫర్టబుల్ లగ్జరీగా ఫీల్ అయ్యే విషయంలో కొంచెము అవి అన్కంఫర్టబుల్ ఫీల్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మృగశిర ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సూర్యుని యొక్క సంచారం వాళ్ళ సొంత ఓన్ నక్షత్రంలో ఉండటం వల్ల వీళ్ళకి మనకి శాస్త్రంలో ఏం చెప్తారంటే సూర్యుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం వాళ్ళకి ఎదుగుదల ఉండదు. ఆ నక్షత్రం యొక్క ఇంపాక్ట్ పడిపోయి వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి. పర్టికులర్గా హార్ట్ రిలేటెడ్, చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కేర్ఫుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. మృగశిర ఆరుద్ర నక్షత్రం వాళ్ళు. బట్ మిగతా అంతా బాగుంది. వాళ్ళకి ఏంటంటే ఇది మనకి సమ్మర్ కాబట్టి సూర్యుడు అదే నక్షత్రం మీద వెళ్ళటంతో 15 days 13 days జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్ గా మిథున రాశి వారు ఎలాంటి రెమెడీస్ ని ఫాలో అవ్వాలంటారు? సో రెమెడీస్ కనుక చూసుకుంటేనండి వీళ్ళకి మృత్యు భయం చూపిస్తుంది. అంటే అనవసరమైన భయం ఉంది. ఓకే, వీళ్ళకి హనుమాన్ చాలీసా చదువుకోవటం, శనివారము మనకి హనుమత్ కవచం చదువుకోవటం, దేవి కవచం చదువుకోవటం, దుర్గా కవచం చదువుకుంటూ ఉండాలి. అలానే కలహము గొడవలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే అండి మనకి దుర్గా కవచం చదువుకోవటం, దుర్గా సప్తాశ్లోకి చదువుకోవటం, ఇంకా గొడవలు పెద్దగా ఉంటే ఇంట్లో చండీ హోమం, చండీ పారాయణం లేదంటే చండీ హోమం కనుక చూపించగలిగితే చాలా బాగుంటుందండి. తర్వాత వీళ్ళకి సంపదలు చాలా బాగుందండి, మనీ ఫ్లో చాలా బాగుండాలి. బట్ ఇంకా స్టిల్ ఎవరికైనా మనీ రావట్లేదు అంటే వీళ్ళకి కుబేర పాశుపత హోమం చేయించుకున్నా, తర్వాత మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా, కనకదార స్తోత్రం, అంటే వాళ్ళకున్న సమస్యను బట్టి చూసుకోవాలండి. ఎందుకంటే నాకు వితిన్ హాఫ్ అన్ అవర్ గ్యాప్లో 2 calls వచ్చాయి. ఒకళ్ళేమో బిజినెస్లో లాస్ అయ్యి 2-3 కోట్లు పోగొట్టుకున్నామండి, 4-4.5 కోట్లు పోగొట్టుకున్నామని చెప్తారు. అదే హాఫ్ అన్ అవర్కి ఇంకొక హోమ్ మేకర్ వాళ్ళు చేసి ఏమంటే 2-3 లక్షలు పక్క ఎవరికో ఇచ్చారండి, అది రావట్లేదు. అంటే రెండింటికి ఒకటే పరిహారం కాదండి. ఎందుకంటే వీళ్ళు స్తోత్రాలు చదువుకోవటం, కనకదార ఇవి చేసుకుంటే సరిపోతుంది. బట్ వాళ్ళకి ఏంటంటే అది బిజినెస్కి సంబంధించింది కాబట్టి, ఒక ఆర్గనైజేషన్ కాబట్టి వీళ్ళు హోమాలు, యజ్ఞాలు అవన్నీ కంపల్సరీ చేయాలన్నమాట. చేస్తే ధన ప్రవాహం వస్తుందండి, రాకుండా ఏముండదు. నేను చాలామందికి చేశాను. పర్టికులర్గా 2 days ప్రోగ్రామ్ కనకదార వాళ్ళకి చదవమని చెప్తాను 41 days. బట్ మనకి కుబేర పాశుపతం, మహాలక్ష్మి శీఘ్ర ధన ప్రాప్తి, నష్టద్రవ ప్రాప్తి చేసినప్పుడు మనీ ఫ్లో వచ్చేస్తుందండి. రాని వాళ్ళకి కూడా మనీ ఫ్లో వచ్చేస్తుంది. నా ఫోన్లు మెసేజ్లు పెట్టి వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాడు ప్రాపర్గా చేయాలండి, అది కూర్చొని భక్తిగా డెడికేట్గా చేస్తే వస్తుందండి. రైట్. సో జూన్ నెలలో మిథున రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ కూడా అందించారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి.